क्या बोले? హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. మెహదీపట్నం ఉస్మానియా ప్లాజా అపార్ట్మెంట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. రెండో అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో హుటాహుటిన 4 ఫైర్ ఇంజన్లు స్పాట్కి చేరుకున్నాయి. ఈ మంటల్ని అదుపులోకి తెచ్చాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. कॉम्प्लेक्स का क्या नाम है जी? क्या अंदर हूँ? क्या बोले? హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో మంటలు అంటుకున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మెహదీపట్నం ఉస్మానియా ప్లాజా అపార్ట్మెంట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూటే దీనికి కారణమని తెలుస్తోంది. రెండో అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో హుటాహుటిన 4 ఫైర్ ఇంజన్లు స్పాట్కి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తెచ్చాయి. कॉम्प्लेक्स का क्या नाम है जी? क्या अंदर हूँ? क्या बोले? మెహదీపట్నంలో ఒక అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్ లోపల ఫర్నిచర్ అంతా దగ్ధమైన దృశ్యాల్ని మనం చూస్తున్నాం. హుటాహుటిన ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. మెహదీపట్నంలోని ఉస్మానియా ప్లాజా అనే అపార్ట్మెంట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఇది రెండో అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. హుటాహుటిన వెంటనే ఫైర్ ఇంజన్లు స్పాట్కి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మెహదీపట్నంలోని ఉస్మానియా ప్లాజా అనే అపార్ట్మెంట్లో రెండో అంతస్తులోని ఈ అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ దీనికి కారణమని భావిస్తున్నారు. అది ఒక ఆఫీస్గా తెలుస్తోంది. లోపల ఫర్నిచర్ అంతా ధ్వంసమైంది. ఫర్నిచర్ అంతా దగ్ధమైంది. ఫైర్ ఇంజిన్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశాయి.